మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో మరి మధురం మమకారం సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోయాం. మంచి మంచి వంటల్ని అడగడానికి పిల్లలు రెడీ, అడిగిన వంటల్ని చేయడానికి తల్లులు కూడా రెడీగా ఉన్నారు. సో ముందు పిల్లలతో మాట్లాడేద్దాం. హలో. హలో, నీ పేరేంటి? నేత్రిక. నేత్రిక. సో నేత్రిక, మీ మదర్ పేరేంటి? ప్రసన్న లక్ష్మి. ప్రసన్న లక్ష్మి గారు ఎవరు ఇక్కడ? హాయ్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు అభిరుచి. థ్యాంక్ యూ. సో నేత్రిక, నీ ఫేవరెట్ వంటలన్నిటినీ ఆలోచించి పెట్టుకో. నేను తనతో మాట్లాడేసి వచ్చేలోపు చెప్పాలి. ఓకే. హలో. హాయ్. మీ పేరు? కీర్తి. కీర్తి. సో కీర్తి, మీ మమ్మీ పేరేంటి? శారద. హాయ్ శారద గారు. హాయ్ అండి. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. సో కీర్తి, నీకు కూడా బాగా డిఫరెంట్ డిఫరెంట్ వంటలు అంటే ఇష్టమా? తింటూ ఉంటావా? మరి అవన్నీ ఆలోచించి పెట్టుకో, నేను అడిగినప్పుడు చెప్పాలి. ఓకే. సో ఇప్పుడు వీళ్ళిద్దరికి ఇష్టమైన 3 డిషెస్ ని రాసి ఇందులో వేసేసాం. సో ముందు వీటిని శారద గారు తీయండి. ఓకే. ప్రసన్న గారు, మీరు కూడా ఒక స్లిప్ తీయండి. ఓకే, 2 వంటలు డిసైడ్ అయిపోయాయి. ముందు శారద గారు ఏ స్లిప్ తీసారో చూద్దాం. సో కాజు బాదం హల్వా, ఈ డిష్ అడిగింది నేత్రిక. సో రివర్స్ లో వచ్చింది అన్నమాట. మీకు వచ్చా కాజు బాదం హల్వా? వచ్చండి. వచ్చు, అయితే సూపర్. సో మరి మన ప్రసన్న గారు ఏ స్లిప్ తీసారో చూద్దాం. నూడిల్స్ జీరా పకోడీ. నూడిల్స్ జీరా పకోడీ అడిగింది కీర్తి. సో ఈరోజు మీ పాప అడిగిన డిష్ ఏమో మీకు, మీ అమ్మాయి అడిగిన డిష్ ఏమో మీకు, రివర్స్ లో వచ్చింది. సో మీకు వచ్చా అండి నూడిల్స్ జీరా పకోడీ? వచ్చు. సో ఇద్దరికి వంటలు వచ్చు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఇంతకీ మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఉందండి, ఫ్రెండ్స్ ఇద్దరు. ఫ్రెండ్స్. సో అంటే పక్క పక్కన ఇంట్లోనే ఉంటారా? లేదా మా పాప మ్యూజిక్ టీచర్ అండి, తను ప్లస్ ఫ్రెండ్. మీ అమ్మాయికి ఆవిడ మ్యూజిక్ నేర్పిస్తారు. సో అయితే మీరు మ్యూజిక్ టీచర్ అన్నమాట. అవునండి. సో సూపర్ రా. సో నేచురల్లీ ఈ రోజు మనం మంచి పాటలు వినబోతున్నాం. ఎనీవేస్, ముందు ఏ వంట చేసేద్దాం? ఫస్ట్ స్వీట్ చేసేద్దామండి. స్వీట్ చేసేద్దామా? ఓకే, చేసేస్తారా? హల్వా. ఓకే. ఓకే, సో మరి కాజు బాదం హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాజు బాదం హల్వా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: జీడిపప్పు 1 కప్పు, బాదం పప్పు 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పంచదార 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు. ఓకే, సో మరి కాజు బాదం హల్వాకి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. సో ఈ వంట నేత్రిక అడిగింది, కానీ వాళ్ళ మదర్ కాకుండా వాళ్ళ టీచర్ గారు చేస్తున్నారన్నమాట. శారద గారు రెడీయా? ఓకే. సో ముందుగా ఏం చేసుకోవాలండి? కాజు బాదం హల్వా కోసం కాజు బాదంని ఫైన్ పౌడర్ చేసేసుకోవాలండి. దానికి షుగర్ మామూలుగా పాకం పట్టేసుకుంటే సరిపోతుంది. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ 1 స్పూన్ నెయ్యి వేసుకుని కొంచెం వీటి పౌడర్ ని చివాసనది ఉండకుండా ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఓకే. జీడిపప్పు బాదం 2 కూడా వేరుగా పొడి చేసుకుని పెట్టుకోవాలి. సిమ్ లోనే ఉందండి. ఓకే. ముందు జీడిపప్పు పొడి, తర్వాత బాదం పౌడర్ కూడా ఇందులోనే వేసేయచ్చండి. శారద గారు, మీరు మ్యూజిక్ టీచ్ చేస్తూ ఉంటారా? అవునండి. అంటే ఎక్కడ మీరు మీ అపార్ట్మెంట్స్ లో మీ ఇంట్లోనే టీచ్ చేస్తూ? అవునండి. అవునండి. ఓకే. ఎంతమంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు మీ దగ్గర? నియర్లీ ఒక 25 మెంబర్స్ ఉన్నారండి. అంతేకాక ఆన్లైన్ లో కూడా క్లాసెస్ అవి ఆన్లైన్ కూడా చెప్తారు. మీ గురువు గారు ఎవరు? MC రమాదేవి గారండి. చిన్నప్పుడు స్టడీస్ టైంలోనే
విజయవాడ అండి, మా అమ్మగారు వాళ్ళది. అక్కడ విష్ణుభట్ల లలితాదేవి గారి దగ్గర నేర్చుకున్నాను. ఓకే, సో మీ స్టూడెంట్స్ తో పాడించాలా, మీతోనే పాడించాలా? ఎలాగైనా ఓకే అండి, కానీ నా స్టూడెంట్స్ తో పాడిస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా, నాకు తెలుసు. ఎందుకంటే నేను నేర్పించాను కదా, వాళ్ళు పాడితే నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మీ పాప కూడా నేర్చుకుంటుందా? అవునండి, నేర్చుకుంటాను. తను మ్యూజిక్ ఇక్కడ డాన్స్ కూడా నేర్చుకుంటుందండి. అవునా? కూచిపూడి డాన్స్. కూచిపూడి డాన్స్. ఓకే, సో నేత్రికతో మంచి పాట పాడిద్దాం. సో ఇదైతే అయిపోయిందా? ఇది చాలండి, ఫ్రై చాలు. ఆపేనా? నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? పంచదార తీసుకుని దాంట్లో. ఓకే, దీన్ని ఇటు మార్చేద్దామా? వాటర్ కావాలండి. చూసుకోండి ఎంత నీళ్లు కావాలి. సో ఇక్కడ కొంచెం పంచదార పాకం రావాలి. అవునండి, పాకం వస్తూ ఉంటుంది, ఆ లోపు మన నేత్రిక మంచి పాట పాడుతుంది. ముత్యాల మన గుంటల పీటలేదమ్మా, పీటలేసి రాముల వారి ఆట సుద్దమా, రాములోడెనా సీతమ్మ ఓడెనా, సీతమ్మ వారి ముఖం ఎంతో చిన్నబోయేనా, ముత్యాల మన గుంటల పీటలేదమ్మా, పీటలేసి రాముల వారి ఆట సుద్దమా, పగడాల మన గుంటల పీటలేదమ్మా, పీటలేసి రాముల వారి ఆట సుద్దమా. సూపర్. సో మరి టీచర్ గారు మాకైతే నచ్చింది, కానీ మీ లెక్కలు మీకు ఉంటాయి కదా, ఎలా పాడింది? లేదండి, చాలా బాగా పాడింది. సో ఇప్పుడు యాక్చువల్గా పిల్లలందరూ చాలా బాగా పాడతారండి. అవునా? మీ పిల్లలందరూ బాగా మంచి టైం పాస్ కదండి, చాలా మైండ్ ఫుల్ ఫ్రెష్ గా ఉంటుంది, చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి. అవును. ఇప్పుడు పాకంలో దీన్ని వేసేసేయాలా, లేకపోతే ఇలా కొంచెం స్మెల్ కోసం ఇలాచి. ఫుడ్ కలర్ అండి, కొంచెం హల్వా మంచి కలర్ లో రావడం కోసం. ఓకే, కలర్ అయిపోయింది. ఇంక ఇప్పుడు అది వేసుకుంటూ ఇది దీంట్లో మిక్స్ చేస్తూ ఉండాలి, లేకపోతే మీకు కొంచెం కొంచెం వేస్తూ ఉంటాను, కలుపుతూ ఉండాలి. ఓకే ఓకే. కొంచెం డిఫరెంట్ మెథడ్ లో ఉంది ఈ హల్వా. అవునండి, జనరల్ గా మామూలుగా కాజు బాదం అలా మామూలు గుట్టిగా తినాలంటే ఎక్కువ తినలేరు. తినలేరా? అంటే నార్మల్ గా అంటే ఒక 5 అంతకంటే తినలేరు. ఇలా ఇస్తే నార్మల్ గా ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది పిల్లలు. యాక్చువల్ గా మా అబ్బాయి తినడండి, నార్మల్ గా తినమంటేనే. మీకు ఇంకో అబ్బాయి కూడా ఉన్నాడండి? ఉన్నాడు. ఏం చదువుతున్నాడు? మా బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓకే ఓకే. మీ బాబు కూడా సంగీతం నేర్పించారా? అవునండి, చాలా ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చాడు వాడు కూడా. ఓ అద్భుతం. రవీంద్ర భారతిలో అన్నిట్లో ప్రోగ్రామ్స్ కూడా. శంకరాభరణంలో ఏ స్తంభం ముట్టినా సారీ అన్నట్టు మీ ఇంట్లో కూడా మొత్తం టంగ్ అంటే అన్నమాట. అవునండి. ఇప్పుడు ఇది అవుతున్నప్పుడు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటూ నేనైనా ఫుల్ సిమ్లో ఉంది. ఓకే, ఇది సిమ్లోనే ఉండాలండి, లేకపోతే ఇది బౌల్ కంతా కిందంతా అనిపిస్తుంది. జీడిపప్పు కదా కొంచెం తొందరగా మాడుతుంది. ఓకే, చాలా నెయ్యి. మనం నెయ్యి కొంచెం పైకి తెలుస్తుందండి, అప్పటిదాకా కొంచెం ఇలా కలుపుతుంటే. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఆఫ్ చేసేసుకోవచ్చు. మీ వారు ఏం చేస్తూ ఉంటారు శారద గారు? మా వారు టాలీ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ డీలర్ అండి, ఓన్ బిజినెస్ మాది. పేరు శ్రీరామ్ సిస్టమ్స్ అని. మా వారి పేరు కృష్ణమోహన్ అండి. ఓకే, సో ఓన్ బిజినెస్ అన్నమాట. ఓన్ బిజినెస్ అండి. ఓకే, అయిపోయినట్టేనా? అయిపోయిందండి. ఇప్పుడు ఇది బౌల్ లోకి తీసేసుకుందాం. ఓకే, ఇదే మనకి ఆప్షనల్ గా కూడా కావాలంటే కొంచెం మిల్క్ కూడా పోసుకోవచ్చండి. కానీ ఏంటంటే ఒక 2-3 డేస్ ఎంత ఫ్రిడ్జ్ లో అలా పెట్టినా 2-3 డేస్ అంటే ఉండదు ఇంకా. అదే ఇలా అయితే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బాగుంటుంది. అది ఇంకా కొంచెం ఇంకా గట్టిగా చేసుకుని కొంచెం మనం పీసెస్ గా కూడా కట్ చేసుకోవచ్చు. కొంచెం నెయ్యి జస్ట్ పైన కొంచెం ఇలా నెయ్యి వేస్తే వేడి మీద ఉంది కదా, మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో బాదాం అండ్ జీడిపప్పుతో అలంకరించుకుంటే
సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి. ఆల్రెడీ బాదాం అవి ఎలాగో ఇష్టపడతారు కాబట్టి పీసెస్ వచ్చినా తింటారు. మా అమ్మాయి కూడా నేను ఏదైనా చేస్తుంటే వెరైటీ తనకి వచ్చినవన్నీ తను కూడా ఇంకా చెప్తూ ఉంటుంది, పక్క నుంచి చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అయిపోయిందండి కాజు బాదాం హల్వా. సూపర్ అండి. కాజు బాదాం హల్వా రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ హల్వా తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కాజు బాదాం హల్వా తయారు చేసుకునే విధానం. ముందుగా జీడిపప్పు, బాదం పప్పు విడివిడిగా మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు పొడి, బాదం పొడి వేసి వేయించాలి. మరొక పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి పంచదార వేసి పాకం రానివ్వాలి. దీనిలో ఫుడ్ కలర్, వేయించిన జీడిపప్పు, బాదం పొడి, నెయ్యి వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు బాదాం హల్వా రెడీ. ఓకే, సో మరి కాజు బాదాం హల్వా రెడీగా ఉంది. రాజు గారు, ముందు మనం టేస్ట్ చూద్దామా లేకపోతే పిల్లలకి ఇద్దామా? పిల్లలకే ఇద్దాం. యా, సో అడిగింది నేత్రిక కాబట్టి తీసుకో నేత్రిక. ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుందా? మీ మమ్మీ చేసినట్టే వచ్చిందా? ఓకే, వావ్, మీ పాటలాగే చాలా ఇది కూడా చాలా బాగుందండి. చాలా బాగుంది. రాజు గారు, ఎలా ఉంది మీకు? చాలా బాగుంది కదా? ఇంకా కొంచెం పాకం ఇంకా కొంచెం తగ్గించి ఫ్రీజ్ చేసుకుంటే ఇంకా బాగుంది. పీసెస్ కట్ చేసుకుంటే అదొక టేస్ట్. అలా అది షేప్ అది పీసెస్ అయితే కూడా తినచ్చు. అలా కూడా బాగుంది. సో బాగుంది కదా రాజు గారు? చాలా కాజు బాదాం కాంబినేషన్ లో సో పీసెస్ లా కట్ చేసుకుని కూడా కావాలంటే తినచ్చు. మొత్తానికి టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మన రకరకాల సలాడ్స్ లో వాడుకునే లెట్యూస్ ఆకులు తొందరగా పాడైపోతూ ఉంటాయి. ఇవి పాడవకుండా ఉండాలి అంటే కాగితం కవర్లో చుట్టి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకున్నట్లయితే ఒక 4-5 రోజుల పాటు పాడవకుండా తాజాగా ఉంటాయి.